హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు మా గృహప్రవేశం ఫుల్ వీడియో పెడుతున్నాను చూడండి. ముందుగా మాది నైట్ ముహూర్తం పడింది. ఫస్ట్ అందరం ఒక గంట ముందు వచ్చాము. గంట ముందు వచ్చిన తర్వాత ఇంటి ఆడపిల్లలు గుమ్మానికి ముగ్గులు పెట్టారు కడిగేసి. తర్వాత గోమాతను అడుగు పెట్టించాలి కదా. అడుగు పెట్టించే ముందు గోమాతకి కడగడం, బొట్లు పెట్టడం, పసుపు రాయడం, దండలు వేయడం, వాటికి బియ్యము, అరటిపళ్ళు అందరం పెట్టాము. పెట్టిన తర్వాత పంతులు గారు ప్రదక్షిణ చేయమన్నారు, చేశాము. ఇలా చేసిన తర్వాత గోమాతను లోపలికి తీసుకెళ్ళాము. చూడండి ఎంత బాగా తింటున్నాయో. అవి తిన్న వెంటనే లోపలికి తీసుకువెళ్ళాము. లోపల కూడా మంచిగా ప్రదర్శన చేశాయి. చేసిన తర్వాత అన్ని రూములకి తీసుకెళ్ళారు. రూములకి తీసుకెళ్ళిన తర్వాత ఇంట్లో కొంతసేపు కట్టి ఉంచారు. కట్టి ఉంచిన తర్వాత బయటకు తీసుకొచ్చారు. చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం ఆవహత్ జాతవేదో లక్ష్మీం అనవగామినీం యస్య గణతి. గోమాత వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ గుమ్మం దగ్గర గుమ్మడికాయ పూజ చేయించారు. గుమ్మడికాయ పూజ చేసిన తర్వాత ఇద్దరితోని కొన్ని పూజలు చేయించారు పంతులు. తర్వాత గుమ్మం పూజ కూడా చేయించారు. గుమ్మం పూజ చేయించిన తర్వాత హారతితోని దిష్టి తీపించి కొబ్బరికాయ, గుమ్మడికాయ కొట్టిపించారు. మహాబాహుం వందేహం గణనాయ. కొబ్బరికాయ, గుమ్మడికాయ కొట్టిన తర్వాత మమ్మల్ని ఇంట్లోకి పంపించారు. ఇదే అండి మా గృహప్రవేశం మొదటి అడుగు. విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ చదివాను. మంత్రాలు చదివిన తర్వాత కిచెన్లో ఫొటోస్ పెట్టి తర్వాత నేను పట్టుకున్న దీపాన్ని కూడా పెట్టమన్నారు. పెట్టిన తర్వాత ఇంకా పెద్దవాళ్ళందరూ పాలు పొంగించారు. వాళ్ళు పాలు పొంగిస్తుంటే మాతోనే కొన్ని పూజలు చేయించారు. అందులో కలశ పూజ అయితే చాలా బాగా జరిగింది. చూడండి ఎంత నిండుగా కనిపిస్తున్నారో కదా. తర్వాత నవగ్రహ పూజ కూడా చేయించారు. నవగ్రహ పూజ అయితే చాలా మంచిగా జరిగింది. నవగ్రహ పూజ తర్వాత ఇద్దరితో హోమం చేయించారు. హోమం అయితే ఒక 3-4 గంటల సేపు చేయించారు. చాలా మంచిగా జరిగింది హోమము. మాతోనే కాకుండా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరితోనే కూడా హోమం కాల్పించారు. చూడండి ఎంత బాగా చేశారో పంతులు గారు. కంటిన్యూగా 4-5 గంటలు తెల్లార్లు చేస్తూనే ఉన్నాము హోమం. అయితే ఖచ్చితంగా కొత్త ఇంట్లో హోమం చేయించుకోవాలి అంటారు కదా. చేయించుకుంటే చాలా మంచిది. చేయించుకుని ఇంట్లోకి వస్తే అంత మంచి జరుగుతుందని పెద్దవాళ్ళు నమ్ముతారు కదా. చూడండి అయిపోయిన తర్వాత హోమగుండం తర్వాత వెంటనే ఫ్రెష్ అయిపోయి ఇప్పుడు సత్యనారాయణ స్వామి పూజకైతే రెడీ అయ్యాము. ఇంకా పూజ మొదలుపెట్టారు. ఇది కూడా ఇంకా చాలాసేపు పూజ చేశాము. అందరితో పూజ చేయించి మొక్కిపించి కొబ్బరికాయలు కొట్టిపించాడు పంతులు. అభిషేకం చూడండి ఎంత బాగా చేయించారో. పంచామృతాన్ని అందరికీ తాగాలని ఆ స్పెషల్గా శ్రీ సత్యనారాయణ స్వామికి చేసిన రవ్వ కేసరిని అందరికీ పంచమన్నారు. ఇంకా ఈ పూజ అయ్యేసరికి
మా లంచ్ టైం కూడా అయిపోయింది. అందరూ ఒక్కొక్కరు రావడము, మమ్మల్ని చూడడము, ఇంకా పూజ అవ్వలేదు అనుకొని చాలామంది అక్కడ బయట వెయిట్ చేశారు. ఇదండి, వీళ్ళందరూ మా ఫ్యామిలీ మెంబర్స్ అని. మా మామయ్య, అత్తయ్య, మా పిన్ని, చెల్లి, మా తోటికోడళ్ళు అందరూ అందులోనే ఉన్నారు. చూడండి, ఫస్ట్ గణేషుని పూజతోనే కదా ఏదైనా మొదలవుతుంది. గణేషుని పూజ చేసి తర్వాత సత్యనారాయణ పూజ కూడా చేపించారు. మొత్తానికి ఈ పూజ అయిపోయిన తర్వాత ఇప్పుడు భోజనాల్లో పెట్టారు. ఈ భోజనాలు అన్నీ వెజ్జేనండి. మేమైతే గృహప్రవేశంలో నాన్ వెజ్ యూజ్ చేయము. ఇప్పుడు లాస్ట్లో మేడం వాళ్ళు వచ్చారు, మంచిగా మమ్మల్ని బ్లెస్ చేశారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.